యెహోవా ఈరే. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఈరే అనగా దేవుడు చూచుకొనును అని అర్థము. అబ్రహాము శారాకు దేవుని వాగ్దానం ద్వారా వృద్ధాప్యంలో కుమారుని పొందుకున్నారు. అతని పేరు ఇస్సాకు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించుటకు దేవుడు నీ ఏకైక కుమారుని బలిగా ఇమ్మని అబ్రహాముని కోరాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడి ఇస్సాకును బలిగా ఇచ్చుటకు పూనుకొనెను. అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసము, విధేయతను మరియు నీతి క్రియలను చూచి నీ కుమారుని బలి ఇచ్చుట ఆపమని ఆదేశించి పొదలో పొటేలును బలి ఇచ్చుట అనుగ్రహించాడు. అందుకని ఆ స్థలమునకు యెహోవా ఈరే అను నామకరణం పెట్టాడు. మనము దేవుని ఆజ్ఞలకు కట్టడకు లోబడాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుడు దీవించాడు. విధేయత చూపించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. త్యాగం చేయాలి. దేవునికి మహిమపరచాలి. నిందారహితముగాను నిర్దోషముగాను నిష్కళంకముగా ఉండాలి. నీ ప్రతి సమస్యలను దేవుడే చూచుకొనును. దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచి వర్ధిల్ల చేయునుగాక.